ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీకు ఏ విధంగా ఉంటుంది గ్రహచారం, రాజ్యభుజ అవమానాలు, ఆదాయ వ్యయాలు ఎలాగుంటాయి చూద్దాం. ముఖ్యంగా మీకు ఈ అష్టమ శని దోషం తొలగిపోయింది, కొంత మేలు. అష్టమ శని దోషం తొలగిపోయినప్పుడు కూడా 9వ స్థానంలో శని అంత పెద్ద అనుకూలత ఏమి ఇవ్వడు మీకు. అదే సమయంలో ఈ మే నెల దాకా గురుడు అనుకూలంగా ఉన్నాడు. మే నెల గురుడు రాశి మారిన తర్వాత అనుకూల సంచారం లేదు. రాహుకేతులు కూడా అంత అనుకూల సంచారంగా కనబడట్లేదు. మొత్తం మీద ఏటికి ఎదురెతలాగా ఉంటుంది. డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. శుభకార్యాల నిమిత్తం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. పిల్లల పెళ్ళిళ్ళు కానీ, ఇల్లు కొనడం కానీ, ఇలాంటివి ఏమైనా పిల్లల విదేశీ ఉద్యోగాల కోసం కానీ పెద్ద అమౌంట్స్ ఖర్చు అయిపోతూ ఉంటాయి. దాచిన డబ్బులు తీసి ఖర్చు పెడుతూ ఉంటారు. ఒకసారి మీకు ఆదాయం వ్యయం ఎలా ఉన్నాయి రాజ్యభుజ అవమానాలను చూద్దాం. మీకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2. అంటే ఖర్చు ఎక్కువ, ఖర్చు తక్కువ, సంపాదన ఎక్కువ. ఎలాగా? మీ అబ్బాయి పెళ్ళి అయింది, ఖర్చు అయింది, పెళ్ళి కొంత ఖర్చు పెట్టారు. మీ కోడలు బంగారం కొంటారు కదా, ఆ బంగారం అంతా మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది కదా. ఇలాగా మీ అబ్బాయిని అమెరికా పంపించారు, అబ్బాయికి జాబ్ వస్తుంది కదా రేపు పొద్దున్న. వచ్చిన తర్వాత ఈ లోన్ అంతా తీర్చుకుంటాడు కదా. మీరు ఊరికి గ్యారెంటర్గా ఉండడం మధ్యలో అంతే. లోన్కి ఏదైనా షూరిటీ పెట్టడం ఇలాంటివి. అందువల్ల ఖర్చు అవుతుంది అని చింతించక్కర్లేదు. 12వ స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా మీకు శుభకార్యాల నిమిత్తం డబ్బు ఖర్చు. అది ఖర్చు కాదు, బాధ్యత అనుకోవాలి. బాధ్యతలు తీర్చుకుంటారు, బాధ్యతలు నెరవేర్చుకుంటారు. దాని మూలంగా ఖర్చుగా దాన్ని భావన చేయక్కర్లేదు. షష్ఠి పూర్తులు చేసుకోవడం లాంటివి ఇలాంటివి ఏమైనా కానీ మీకు రాజ్యభుజ అవమానాలు, రాజ్యభుజం 7, అవమానం 3. పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ మెచ్చుకోలు ఉంటుంది. అయితే అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టేశారు, ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. ఖర్చు పెట్టేసిన తర్వాత మీ 12వ స్థానంలో గురుగ్రహ సంచారం కదా. గురుడు ఏంటి, లేట్ రియలైజేషన్ ఉంటుంది. చేతులు కలిగి ఆకులు పట్టుకోవడం, చూద్దాం ఏమవుతుందో అని చెప్పి అనుకుని ములివేగా అయ్యో అలా చేశానే అని చెప్పి అనుకోండి. కానీ విచారపడరు. పెట్టిన ఖర్చుకి 1,10,00,000 ఖర్చు పెట్టేశారు, ఖర్చు అయిపోయింది. ఒక పనులు అయిపోయింది, మరి ఇంక చేయగలిగింది ఏముంది అని సర్ది పెట్టుకోవడం తప్ప దానికోసం టెన్షన్ ఏం పెట్టేసుకోరు. ఆ రకంగా మీకు రాజ్యభుజ అవమానాలు, పక్కవాడు చెప్పినా అవన్నీ పట్టించుకోరు. మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ఈ రకంగా ఉంటుంది మీకు. ఈ గ్రహ సంచారం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో గురుడు ఉగాదిలాగా 5 తామ్రమూర్తిగా ఉన్నాడు. తర్వాత మీకు రజతమూర్తిగా ఉన్నాడు. 11వ స్థానం గురుగ్రహ సంచారం అనుకూలమే. తర్వాత 12వ స్థానం సంచారం ప్రారంభమైనప్పుడు ఈ చెప్పిన ఖర్చులు ఇవన్నీ కూడా ఈ శుభకార్యాల నిమిత్తం డబ్బులు ఖర్చు అవ్వడం, ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉండడం, వాహనం కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, స్థానచలనాలు, బంగారాలను కొనుక్కోవడం, ఇన్వెస్ట్మెంట్లు చేయడం, ఇలాంటివి శక్తికి మించిన పనులు కొన్ని చేసి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటారు. అది ఎంతవరకు ఖర్చు పెట్టాలో చూసుకుని చేయండి, తొందరపడద్దు. ఇక మీకు శనిగ్రహ సంచారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు శని రజతమూర్తిగా ఉంటాడు. మీకు కొంత చికాకులు ఉంటాయి. మీకు ఉద్యోగంలో అక్కడ ఇబ్బందులు ఉంటాయి. రావాల్సిన డబ్బు సమయం చేతికి అందదు. అందువల్ల కొంచెం ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. మీ చేతిలో బ్యాంకులో ఎఫ్డి ఉన్నా లేదు చిట్టి వచ్చే అవకాశం ఉన్నా కానీ మళ్ళీ హ్యాండ్లోనే తీసుకోవాల్సి వస్తుంది. ఆ చిట్టి రాదు, 2 నెలలు పైకి ఇస్తాడు. 2 నెలలు మనం అడ్జస్ట్మెంట్ కోసం మనం డబ్బులు వేరే దగ్గర తీసుకుని దానికి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఇలాగ క్రెడిట్ కార్డులో వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార్పులు చేయాలనుకుంటే మే నెల లోపల మార్పు చేసే ప్రయత్నం చేయండి. మే నెల దాటిన తర్వాత ఉద్యోగంలో మార్పులు తీసుకున్నట్లయితే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అవసరం లేకుండా వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు అమెరికాలో ఉన్న పిల్లలు వాళ్ళు ఇండియా రావాలి అంటే అవసరమైతేనే రండి, తప్పనిసరి అయితేనే రండి, లేకపోతే రావద్దు. రాబోయే 2 సంవత్సరాల కాలం కూడా తప్పనిసరి లేదు, రావాల్సిందే అంటే రండి. లేదు వెళ్ళి మనం 3-4 ఏళ్ళు అయిపోయింది, ఓసారి వచ్చి వెళ్దాం అనుకుంటే మే లోపల ప్లాన్ చేసుకోండి. మే తర్వాత కొంత ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళే అవకాశం కొంత తగ్గుతుంది, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇక రాహుకేతులు చూసుకున్నట్లయితే మీకు 9వ స్థానంలో రాహు ఉగాదిలాగా 5 మే నెల దాకా, 3వ స్థానంలో కేతువు, తర్వాత మేలో రాహుకేతులు రాశి మారి 8వ స్థానంలో రాహువు, 2వ స్థానంలో కేతువు వస్తారు. ఈ 2 కూడా ప్రతికూల సంచారాలు. వీళ్ళు తామరమూర్తులుగా ఉన్నారు. తామరమూర్తి అంటే ఒక 25% ఫలితాలను ఇస్తారు, 50%, 20% ఫలితాలు ఇస్తారు. అంత అనుకూల స్థితి కాదు.
అయితే తామరపూత అవ్వడం మూలంగా కొంత నెగిటివిటీ తగ్గుతుంది అని చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. వీటి రీత్యా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 12వ స్థానంలో గురుగ్రహ సంచారం, 9వ స్థానంలో శనిగ్రహ సంచారం ఈ రాహుకేతులు ప్రేరేపణ చేస్తాయి. ఏ రకంగా ఈ ఆన్లైన్ ఫ్రాడ్లకు గురై డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ లింక్లు అవి ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయడం, వీటి మూలంగా క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఈ ఆన్లైన్ కోర్టులు అని చెప్పి మనకి సిబిఐ వాళ్ళు మీ ప్రాసిక్యూషన్ చేస్తాము, ఆన్లైన్ మీరు కదలకుండా కూర్చోండి అని ఈ రకంగా ఫ్రాడ్ మూలంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే 2వ స్థానంలో కేతు, 12వ స్థానంలో గురుగ్రహ సంచారం, చాలా జాగ్రత్తగా ఉండాలి. కమిట్మెంట్స్ పెట్టుకుని డబ్బులు ఇవ్వద్దు. ఇప్పుడు ఎవరికైనా అప్పిస్తామని చెప్పారు, ఆ మనిషి సరిగ్గా రీపేమెంట్ చేయరు, తర్వాత మీకు తెలిసింది అప్పిస్తాను మీరు మాట ఇచ్చిన తర్వాత అందరూ ఇవ్వద్దు, ఇస్తే తిరిగి రావు అని చెప్పారు. కానీ మీరు ఎలా ఉంటారంటే నా దృష్టి ఉండే వస్తే పోతే పోతాయి, ఇస్తానని చెప్పానుగా నేను మోసం చేయను, నేను ఇస్తానంటారు. అతి మంచితనం. అది చాతకాంతనమా మంచితనమా అంటే రెండును. అందువల్ల తెలిసి మోసపోవడం ఇలాంటివి కాకుండా చూసుకోండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయాల వాటిలోనూ కూడా ఈ మితిమీరి ఖర్చు పెట్టకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీ జాతకం చూపించుకుని తగిన పరిహారం చేయించుకోండి. ఈ సంవత్సరం మీకు ఈ 4 గ్రహాలు కూడా అనుకూల సంచారం లేదు కాబట్టి కాలస్వరూపుడు ఈశ్వర ఆరాధన చేయండి. మీరు విష్ణుమూర్తి ఆరాధించినట్లయితే దత్తాత్రేయుని ఆరాధన చేయండి. అమ్మవారు పూజ చేసుకునే వాళ్ళైతే లక్ష్మీనారాయణ ఆరాధన, లక్ష్మీ హృదయ స్తోత్రపారాయణ చేసుకోండి. అలాగే దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. ఇలా అన్ని గ్రహాలు అన్ని పూజలు చేయడం అన్ని కష్టమవుతుంది కాబట్టి అందరి సౌలభ్యం కోసం గత సంవత్సర కాలంగా నెలకి 2 సార్లు మనం నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము. వాటికి సంబంధించిన వీడియో అందజేస్తాను, చివరిలో చూడండి. జాతకం ఉన్నవాళ్ళు జాతకం ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు. ఒక సంవత్సరం పాటు నెలకి 2 సార్లు మీ పేరుతో హోమాలు జరుగుతాయి. సామూహికంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ కూడా వస్తుంది, చూడండి. మన లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తే మీకు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి, చూడండి. నవగ్రహ ఆరాధన చేయండి, నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోండి, శివారాధన బాగా చేయండి, దుర్గాదేవి ఆరాధన చేయండి. వచ్చే ఇబ్బందులు తప్పించుకోవచ్చు మీరు. శుభం భూయాత్.